పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రీస్తు జయంతి మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకాసు సువార్త 2వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనము వరకు. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలయన వారికి సత్రములో స్థలము లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెల మందలు కాయుచుండెరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభువు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయనయే క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా, మున్ముందుగా మీకందరికీ మీ కుటుంబాలకి క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ చిన్నారి బాలయేసు మిమ్ము మీ కుటుంబాలని చల్లగా దీవించాలని నా యొక్క ప్రార్థన. ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండగలో క్రీస్తు జయంతి వేడుకలో మనం ముఖ్యంగా ఆలకించే వాక్యం ఏమిటి అంటే, దేవుడు మానవుడై మన మధ్యన జన్మించాడు. దేవుడే మనతో ఉండటానికి ఇష్టపడి మన మీద ఉన్న ప్రేమ కారణంగా మన మధ్యలోనికి వేంచేసి వచ్చాడు. ప్రియులారా, ఈనాడు మనం చదువుకున్న వాక్యాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ విధంగా ఉంటుంది. గొల్లల వద్దకు వచ్చినటువంటి దేవుని యొక్క దూత చిన్నారి బాలయేసు పశువుల కొట్టంలో జన్మించిన తరువాత వారికి ఈ విధంగా పలుకుతున్నాడు, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకి పరమానందాన్ని కలిగించు శుభ సమాచారము మీకు వినిపించదను. ఏమిటి? సమస్త మానవాళి కూడా ఆనంద డోలికలలో ఉప్పొంగిపోయేటువంటి శుభ సమాచారం ఏమిటి అంటే, నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయనయే క్రీస్తు ప్రభువు. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయనయే క్రీస్తు ప్రభువు. దేవుని యొక్క దూత వారికి వినిపించిన శుభవర్తమానం ఏమిటి అంటే, దేవుడే మానవుడై దావీదు నగరమున ఒక శిశువు రూపములో మీ మధ్యలో జన్మించాడు. కాబట్టి భయపడవలదు, ఆనందించండి, పరమానందం పొందండి అని పలుకుతున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పర్షియా దేశాన్ని పరిపాలించినటువంటి రాజులలో షా అబ్బాస్ అనేటువంటి రాజు చాలా ప్రాచుర్యం పొందినటువంటి వాడు. ఇది చరిత్రలో జరిగినటువంటి యథార్థ గాథ, యథార్థ సంఘటన. ఈ పర్షియా దేశాన్ని పరిపాలించినటువంటి షా అబ్బాస్ అనేటువంటి రాజుకి తన ప్రజలన్నా కానీ తన దేశమన్నా కానీ ఎంతో ప్రేమ మమకారం. ముఖ్యంగా ఈ రాజు కనికరము కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి రాజు. ప్రియులారా, తన ప్రజలు ఏ విధముగా ఉన్నారు, తాను పరిపాలిస్తున్నటువంటి ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారా లేదా అని తెలుసుకోవటానికి ఈ రాజు అప్పుడప్పుడు మారువేషములో ప్రజల దగ్గరికి వెళుతుండేవాడు. ఈ విధంగా చేస్తున్న సమయంలో ఒకానొక రోజున అతను ఒక రాత్రి సాయంకాలం మారువేషములో ఒక పేద వ్యవసాయదారుని ఇంటికి వెళ్ళటం జరిగింది.
ఆ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబ స్థితి పరిస్థితి చూచి చలించిపోయి వీరికి ఏదో ఒక రకంగా నేను సహాయం చేయాలి, కానీ నేను రాజునని వీళ్ళకి తెలియకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ రీతిగా ఆ వ్యవసాయదారుని ఇంటికి ఆ రాజు మారువేషంలో వెళ్ళి కొన్ని దినాల పాటు వారితో ఉండి వారి వ్యవసాయంలో సహాయం చేసి వారి పంటలు ఎక్కువగా పండటానికి సహాయపడ్డాడు. అదేవిధంగా వారికి తెలియకుండానే వారింటిలో ధనాన్ని మా ధనమే అన్నట్లుగా వారికి సహాయం చేశాడు, వారికి తెలియకుండా. ప్రియులారా, ఈ విధంగా సహాయం చేస్తూ ఉండగా ఆ రైతు ఈ మారువేషంలో ఉంటే రాజు పరాయివాడు, అతను కూలి పొందుతున్నట్టుగా కూలి తీసుకునేవాడు. అయితే వీరిద్దరు కూడా మంచి స్నేహితులు అయ్యారు, చాలా దగ్గర స్నేహితులు అయిపోయారు. ఈ 10 రోజుల కాలంలోనే చాలా దగ్గర స్నేహితులు అయిపోయారు. ఒకరిని ఒకరు విడదీయరానంత బంధం ఏర్పడింది వారి మధ్యలో. చివరికి ఒక రోజున ఈ మారువేషంలో ఉన్న రాజు ఆ రైతు ఇంటి దగ్గర నుంచి కనుమరుగైపోయాడు. ఆ వ్యవసాయదారుడు తన స్నేహితుడి కోసం వెతికాడు, కానీ కనపడలేదు. కానీ ఒక రోజున ఇంకేముంది, తన ఇంటి ముందు రాజు ప్రియులారా తన మంది మార్బలంతో బెటాలియన్తో దిగిపోయాడు ఎదురుగా. ఈ పేద రైతు ఏం జరిగిందో అని ఆ రాజు దగ్గరికి వంగి దండాలు పెట్టుకుంటూ వెళ్ళాడు. రాజుకు నమస్కారం చేశారు కుటుంబ సమేతంగా. అయితే రాజు చిరునవ్వు నవ్వుకుంటూ రైతుతోటి, నా స్నేహితుడా, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అని అడిగాడు. ఇదేంటి, రాజుగారు నన్ను స్నేహితుడు అంటున్నాడేంటి, నన్ను ఎటకారం చేస్తున్నాడా ఏంటి, నాకేమన్నా శిక్ష ఉంటుందా ఏంటి అని భయపడతా మొదలుపెట్టాడు. రాజు దగ్గరికి వచ్చి, నా స్నేహితుడా, నీ ఇంటిలో భోజనం రుచిగా ఉంటుంది, నేను 10 రోజుల పాటు నీ ఇంటిలో ఉండి భోజనాన్ని చేశాను, నాకు మరొక్కసారి పెట్టవా నీ భోజనాన్ని అనగానే అప్పుడు ఆ పేద రైతుకి అర్థమయ్యింది, ఇప్పుడు వచ్చినటువంటి ఈ రాజు ఎవరో కాదు, నా కోసం, నా కుటుంబము కోసం, నా పేద జీవితాన్ని ఉద్ధరించటం కొరకై మారువేషములో నాతో పాటు ఉన్నటువంటి, నా స్నేహితుడిగా ఉన్నటువంటి అతనే ఇతడు అనని అతనికి అర్థమయ్యింది. రాజు అన్నాడు, నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలన్నా నీకు ఇస్తాను, కోరుకో అన్నాడు. ప్రియులారా, అప్పుడు రైతు నోరు తెరిచి మాట్లాడటం ప్రారంభించాడు. రాజా, నాకింకేం కావాలయ్యా, దేశాన్ని పరిపాలించేటి రాజువైన నీవే నా ఇంటిలోనికి వచ్చావు, నా ఇంటిలో జీవించావు, నాతో జీవించావు, నా స్నేహితుడిగా ఉన్నావు, నా భోజనాన్ని తిన్నావు, నాకింకేం కావాలయ్యా, నిన్ను నీవే నాకు ఇచ్చుకున్నావు, నిన్ను నీవే నాకు బహుమానంగా ఇచ్చావయ్యా, ఇంతకంటే నాకు ఇంకేం కావాలయ్యా, నాకు అది చాలు అని రాజుకి శిరస్సు ఉంచి నమస్కారం చేసి ఆరాధించాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండగలో జరిగేది ఇదే. క్రిస్మస్ పండగలో జరిగేది ఇంతకంటే 1000 రెట్లు ఎక్కువ. ఎందుకని అంటే అక్కడ రాజు ఒకని కుటుంబము దగ్గరికి వెళ్ళి వారితో పాటు కలిసి వారిలో ఒకడిగా జీవిస్తున్నట్లుగా ఉండి వారికి సహాయం చేసి వారిని ఉద్ధరించి వారు వచ్చినట్టు భోజనాన్ని తిని వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా మారిపోయాడు. కానీ ప్రియులారా, క్రిస్మస్ పండగ రోజున దేవాది దేవుడే, సర్వసృష్టికర్త, సకల లోకాలకు అధికారి అయినటువంటి ఆయన మానవ రూపములో, మన రూపములో, మనవాడై, మనవలే శరీరధారిగా, మనలో ఒకనిగా ఈ లోకములో జన్మించి హెబ్రీ పత్రికలో పలికినట్లుగా ఆయన అన్ని విధములుగా, ఫిలిప్పీలకు రాసిన లేఖలో 2వ అధ్యాయంలో పలికినట్లుగా అన్ని విధములుగా మానవ మాతృడై మన మధ్యలో నివసించాడు. ప్రియులారా, ఏమిటి క్రిస్మస్ పండుగలో ఉన్న గొప్పతనం అంటే దేవుడే మానవుడై మన ఇంటిలోనికి వస్తున్నాడు, మనవాడిగా ఉంటున్నాడు, అందరివాడిగా మారిపోతున్నాడు. పిల్లారా, ఇదే ప్రపంచములో కని విని ఎరుగనటువంటి మహా గొప్ప
పండుగ ప్రియులారా, చరిత్ర ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనం చదువుకున్న సువిశేషములో ఏమని పలుకుతున్నాడు దేవుని యొక్క దూత? లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనములో దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. భయానికి తావులేదు ప్రియులారా ఇంకా మనకి. ఎందుకనంటే లోకరక్షకుడు మెస్సయ్య దేవుడే స్వయముగా మనతో ఉన్నాడు. పౌలు గారు పలికినట్లుగా, ఇదిగో ఆ యేసు మనకు తోడుండగా మనకి విరోధి ఎవరో, యేసు మనకు తోడుండగా మనకి విరోధి ఎవరో, ఈ రోజున మనందరము కూడా ఈ మాటను పలకగలగాలి ప్రియులారా. సంతోషంగా ఆనంద డోలికలతోటి ఈ ధైర్యంగా ఉత్సాహంగా మనం పలకగలగాలి. సైతాను, నీ రాజ్యము కూల్చబడింది, నీ విజయం ఎక్కడా అనని మనం తల ఎత్తుకొని చెప్పగలిగినటువంటి దినం ప్రియులకు, సకల మానవాళి చెప్పగలిగిన దినం ప్రియులారా. మీరు భయపడవలదో, సమస్త ప్రజలకి పరమానందాన్ని కలిగించు శుభ సమాచారమును మీకు వినిపిస్తాను అని పలికాడు. సమస్త మానవాళి కూడా పరమానందములో సంతోషించాలి. ఎందుకని? పాపకూపములో చీకటిలో ప్రయాణిస్తున్న మానవాళిపై దేవుడే స్వయంగా వెలుగురేఖగా వచ్చి మన మధ్యలో జన్మించాడు పిల్లారా. మన మధ్యలో జీవించాడు, మన కొరకే మనిషిగా పుట్టాడు. పాపం అనే చీకటి మానవాళిని అంధకారములోకి నెట్టి మానవుణ్ణి గలిబిలి చేస్తూ ఉండగా దేవుడు మన అండగా, మన దండగా, మన వాడిగా ఉండటానికి మన మధ్యలోనికి వచ్చాడు. సమస్త ప్రజలు పరమానందాన్ని కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయనయే క్రీస్తు ప్రభువు. ప్రియులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనములో రానున్న మెస్సయ్యా గురించి ప్రవచనాలు చెప్తున్నటువంటి యెషయా ప్రవక్త ఈ విధంగా పలుకుతున్నాడు. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి, దట్టమైన నీడలు కమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించను. ప్రియులారా, చీకటి అనేటువంటిది పాపానికి, శాపానికి, సైతానికి గుర్తుగా ఉంటుంది. ఆదిలో ఆది మానవుడు ప్రియులారా దేవుని వద్ద ఉన్నటువంటి పరిశుద్ధమును భాగ్యమనేటువంటి ఆ స్వతంత్రాన్ని కోల్పోయాడు, ఆ పరమానందాన్ని కోల్పోయాడు, ఆ వెలుగును కోల్పోయాడు. చీకటిలో జీవించటం ప్రారంభిస్తున్నాడు. పరమానందాన్ని కోల్పోయి సుఖశాంతులు లేకుండా సాతాను యొక్క కుతంత్రాలకి, సాతాను యొక్క బందీలైపోయి మానవుడు ప్రియులారా గలిబిలి అవుతున్న సమయంలో చీకటిలో నడుచు ప్రజలు గొప్ప వెలుగును పొందిరి. దట్టమైన నీడలు కమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించను. ఆదిలో ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనములో వెలుగు కలుగునుగా కానీ పలికినటువంటి వెలుగై ఉన్నటువంటి దేవుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనములో నేనే లోకమునకు వెలుగు, నన్ను అనుసరించువాడు అంధకారం నడువక నిత్య జీవపు వెలుగును పొందును అని పలికినటువంటి ఆ దేవుడు ఈనాడు మన హృదయాలలో వెలుగుగా జన్మించాలని ఆశపడుతున్నాడు. సంతోషించుదాం ప్రియులారా, ఆనందించుదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ఈ పండగ సందర్భంగా ప్రియులారా క్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి యెషయా ప్రవక్త 500-600 సంవత్సరాల క్రితమే పలికినట్టు ప్రవచనం ఏమిటి అంటే, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనములో సరే వినుడు, ప్రభువే మీకు ఒక గురుతును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పుట్టబోయే శిశువునకి, ఆ బాలయేసునకి పరలోక తండ్రి ఇచ్చుకున్న పేరు ఏమిటి అంటే ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనతో ఉన్నాడు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21-22 వచనాలలో మనం ఇదే సత్యాన్ని తెలుసుకుంటాం ప్రియులారా. ఏమిటి? యెషయా ప్రవక్త పలికినట్టు ప్రవచనాన్ని ఉటంకిస్తూ పుట్టినటువంటి ఆ బాలునికి ఏం పేరు పెట్టాలని యెషయా చెప్పాడు? ఆ పేరు సార్థకమవుతుంది అని చెబుతూ ఈ విధంగా పలుకుతున్నాడు.
మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 22-23 వచనాలు. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు పలికినది నెరవేరునట్లుగా ఇది అంతయు సంభవించను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఎందుకని దేవుడు మనతో ఉండాలి అంటే, ఆనాడు మానవుడు దేవునితో ఉండవలసినటువంటి వాడు. ఆదికాండము 3వ అధ్యాయంలో మానవుడు దేవునితో ఉండవలసినటువంటి వాడు దేవుని నుండి దూరముగా వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడే ఇప్పుడు మానవుని దగ్గరికి వస్తున్నాడు. దేవుడే ఇప్పుడు మానవుడై వస్తున్నాడు. ప్రియులారా, యువతి గర్భవతి అయి ఉన్నది, కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. యువతి, కన్య, పెళ్లి కానటువంటిది, పెళ్లి అయినా కానీ స్త్రీతోటి సంబంధం లేనటువంటిది. ఒక్క మరియ మాత్రమే సృష్టి ఆరంభము నుండి కూడా ఈ విధంగా అద్భుతాన్ని జరిగించింది. ఇక వేరొక స్త్రీ లేదు ప్రియులారా. అది ఒక దేవునికి మాత్రమే సాధ్యం, దేవునికి ఒక్కనికి మాత్రమే అది ఏర్పాటు చేయబడినటువంటిది. ప్రియ సహోదరి సహోదరులారా, రోమపత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలలో పలికినట్లుగా, మానవుడు పాపము చేసి దేవుని కృపను కోల్పోయి సాతానుకు బానిసగా బ్రతుకుతున్నటువంటి ఆ మానవుని వద్దకి దేవుడే స్వయముగా దిగి వచ్చాడు. ఆ పాప కూపము నుండి, ఆ బురద నుండి లేవనెత్తటానికి, మనతోనే ఉండటానికి, మనకు ధైర్యాన్ని ఇవ్వటానికి దేవుని యొక్క దూత పలికినట్లుగా, మీరు భయపడవలదు. మనకు ధైర్యాన్ని ఇవ్వడానికి, సాతాను మీద మనకు విజయాన్ని, మరణం మీద విజయాన్ని మనకు ప్రసాదించటానికి, దేవునికి దగ్గరకు తీసుకొని రావడానికి. ఒక మహా గొప్ప పునీతుడు అయినటువంటి పునీత అగస్తీను గారు ఏమంటారంటే, గాడ్ బికేమ్ హ్యూమన్ బీయింగ్ సో దాట్ వీ కెన్ బికమ్ ఏంజల్స్ అంటాడు. దేవుడు అంటండి తనను తాను తగ్గించుకొని మానవునిగా మారిపోయాడు. ఎందుకని? మనము దేవదూతలాగా మారాలని అంటండి. అవును ప్రియులారా, ఈ రోజున మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ ఇమ్మానుయేలు దేవుని మనం గుర్తిస్తున్నామా? మన కొరకై తన సర్వస్వాన్ని కూడా తగ్గించుకొని, తీసివేసుకొని ఈ లోకానికి వచ్చినటువంటి ఆ ఇమ్మానుయేలు దేవుని మనం గుర్తిస్తున్నామా? దేవుడు మనతో ఉన్నాడు, మన కొరకే జన్మించాడు అన్నట్లుగా మనం జీవిస్తున్నామా? లేక ఏదో పై ఆడంబరాలుగా మనం బ్రతుకుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, అనాది కాలము నుండి కూడా దయచేసి జాగ్రత్తగా వినండి. అనాది కాలము నుండి కూడా దేవుడు మానవునితో ఉండాలి అని ఆశపడ్డాడు, కోరుకున్నాడు, తప్పించాడు. అవును ప్రియులారా, ఆదికాండం 3వ అధ్యాయములో దేవుడు ప్రతి సాయంకాలము కూడా ఆది మానవులంటే అవ్వమ్మ ఆదాము దగ్గరికి వచ్చేవాడు. కానీ మానవుడు దేవుని నుండి దూరం అయిపోయాడు. ఆదికాండము 3వ అధ్యాయములో ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటాం. దేవుని నుండి పాపము చేసి దూరమైనప్పుడు అయినా దేవుడు వెతుక్కుంటూనే వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనములో, కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, దాక్కున్న నరుని బయటికి పిలిచి, ఓయి నీవెక్కడ ఉంటివి అని ప్రశ్నించాను. నువ్వెక్కడున్నావు అని ప్రశ్నించాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? దాక్కుంటున్నాడు, దేవుని నుండి దూరం అయ్యాడు. తప్పిపోయిన కుమారుని యొక్క సన్నివేశంలో ఇదే మనం తెలుసుకుంటాం ప్రియులారా. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి కూడా ఇదే సత్యాన్ని మనం తెలుసుకుంటాం. ఏం చేస్తున్నాడు? తండ్రి వెళ్ళిపోవటల్లా కుమారుడు వెళ్ళిపోతున్నాడు దేవుని వద్ద నుండి. వెళ్ళిపోయినటువంటి ఈ మానవుని దేవుడు విడిచిపెట్టలా. ఏం చేస్తున్నాడు? మండుచున్న పొదలో నుంచి చూడాలనుకున్నాడు. మనిషి దగ్గరకు వచ్చి, మండుచున్న పొదలో నుంచి దేవుడి దగ్గరకు వచ్చి మోసేతో మాట్లాడి మనిషితో ఉండాలని కోరుకున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో. అంతేకాకుండా మనిషిని దగ్గరకు పిలుచుకొని సినాయి కొండ మీద వారితో మాట్లాడాడు, స్వరముతోటి మాట్లాడాడు. తపన దేవునికి
మనిషితో ఉండాలి, తాను సృష్టించుకున్న తన ప్రతిరూపముతో ఉండాలని తపన ప్రియులారా. ఆ తరువాత మానవుల మధ్యలోనే ఉండటము కొరకై ఒక గుడారాన్ని ఏర్పాటు చేసి, సమాగమ గుడారాన్ని ఏర్పాటు చేసి, ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ దివ్య మందసాన్ని ఏర్పాటు చేసి, దానిలో తన యొక్క వాక్కును, తన యొక్క విందును, తన యొక్క యాజకత్వాన్ని సూచించేటువంటి మన్నా కలిగిన పాత్రని, 10 ఆజ్ఞల పలకలని, అహరోనుకరని అంచి ఉంచి, అది నా యొక్క మీ మధ్యలో నేను నివసిస్తున్నాను అనే దానికి ఒక గురుతు అని చెప్పాడు. దేవుడు మనుషుల మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రీతిగా ప్రియులారా, ఆయన మనుషుల మధ్యలో ఉండటానికి ప్రవక్తల ద్వారా వచ్చాడు. రాజులు అన్నాడు దేవుడు, వారు నా ప్రతినిధులు అన్నాడు. కానీ ఏమైంది? వారు దేవునికి ప్రతినిధులుగా ఉండటానికి బదులుగా, దేవుని యొక్క స్థానంలో ఉండటానికి బదులుగా వారు కూడా ప్రజలను తప్పుడు దారి పట్టించటం ప్రారంభించారు. ఈ సందర్భంగానే ప్రియులారా, ఈనాటి వాక్యములో అతి ముఖ్యమైన వాక్యం ఏమిటి అంటే, దేవుడు గతమున పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రయత్నం చేశాడు. మానవునితో ఉండడానికి ప్రయత్నం చేయలేదంటల్లా, ప్రయత్నం చేశాడు ప్రియులారా. కానీ ఇక ఇవన్నీ కూడా పని చేయటం లేదు. చివరికి తానే శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో, గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వీకులతో మాట్లాడాడు లేడు అంటల్లా. కానీ ప్రియులారా, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, పాత నిబంధన గ్రంథంలో గతమున దేవుడు సారూప్యాలతో, సంజ్ఞలతో, గురుతులతో మాట్లాడాడు. మండుచున్న పొద నుండి అగ్ని రూపములో, స్వరం రూపంలో మాట్లాడాడు. దివ్య మందస్సములో తాను చేసిన అద్భుతాలకు సూచకంగా ఉన్న మన్నా పాత్ర ద్వారా, చిగుర్చున్న కర్ర ద్వారా, 10 ఆజ్ఞల పలకల ద్వారా మాట్లాడాడు కాదంటల్లా. కానీ దానికి దీనికి ఉన్న తేడా ఏమిటి అంటే, ఆనాడు ఆయన కొన్ని గురుతులలో, కొన్ని వస్తువులలో ఆయన స్వరము ద్వారా, ఆయన ఆ స్థానబలము ద్వారా మాట్లాడితే, ఇక్కడ మాత్రం స్వయముగా మనిషిగా పుట్టాడు. ఇది బలమైన తేడా. కానీ ఈ కడపటి దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆ కుమారుని మూలముననే విశ్వము జన్మించను. అవును ప్రియులారా, ఆయన లేకుండా ఏది లేదు. ఆయనే మనిషిగా మన మధ్యలోనికి వచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా, ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులారా, ఎంత గొప్ప దీవెన. దీనిని మనం గుర్తించాలి. ప్రభు ఎందుకు మన మధ్యలోనికి వచ్చాడు? ఆయనకి మన మీద ఉన్నటువంటి ఒకే ఒక కారణం ప్రేమ. ఒకే ఒక కారణం ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, ఆ ఎంతో అనే పదం ఉంది చూడండి, ఆ ఎంతో దానికి అంతం లేదు. అంత ప్రేమ ఆయనది. ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించను. ఇదిగో ఈ చిన్నారి బాలయేసు. మామూలు ఆయన కాదండి, ఆయన సకల లోకాలను తన కడుపులో దాచుకునేటువంటి వాడు. అవును ప్రియులారా, ఏమంటున్నాడు? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయనే స్వయముగా మన మధ్యలో జన్మించాడు. పిల్లారా, ఈనాడు మనందరం కూడా సంతోషించాలి, ఆనందించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను. ఆదిలో ఏ వాక్కు అయితే సృష్టి కలుగునుగాక, భూమి కలుగునుగాక, ఆకాశం కలుగునుగాక, కలుగునుగా ఒక వాక్కు పలికిందో, ఆ వాక్కు మానవుడై మన మధ్యన నివసించను అని పలుకుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఇప్పుడు పలికినట్లుగా దేవుడే స్వయముగా తన అద్వితీయ కుమారుని మన కొరకై మన మధ్యలోనికి పంపించాడు. పిల్లారా, అయితే ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, ఆ ప్రభువును మనం గుర్తిస్తున్నామా? లేకపోతే ఆడంబరాలకు పోయి
ప్రభువు లేనటువంటి క్రిస్మస్ పండగ మనం చేసుకుంటున్నామా? మనతో ఉంటానంటున్నాడు ఇమ్మానుయేలు దేవుడు, నా దేవుడు నాతో ఉన్నాడు అనేటి విశ్వాసంతో ధైర్యంగా, బలంగా, నీతివంతమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఆ చిన్నారి బాలయేసు ఏమైతే కోరుకుంటున్నాడో వాటిని మనం నెరవేరుస్తున్నామా? ప్రియులారా, ఆ చిన్నారి బాలయేసును చూడండి ఒకసారి. ఆయన జన్మించినప్పుడు చేతులు చాచి ఉంచాడు, మరణించినప్పుడు కూడా చేతులు చాచే ఉంచాడు. ఆయన జన్మించినప్పుడు తనకంటూ ఒక గృహము లేదు, పశువుల కొట్టములో జన్మించాడు. ఆయన మరణించినప్పుడు ప్రియులారా తనకంటూ ఒక సమాధి లేదు, అరిమత్తయి యోసేపు యొక్క పరాయిమోనిక సమాధిలో ఆయన ఉన్నాడు. ఎందుకని? అవి ఆయన కోరుకున్న స్థలాలు కాదు, ఆయన కోరుకునేటువంటిది నీ హృదయం. కాబట్టి దానికోసం ఇంకా ఎదురు చూస్తున్నాడు. పరమానందాన్ని కలిగించే శుభ సమాచారము సకల మానవాళికి, ప్రియులకు దేవుని బిడ్డలారా, అశాంతితో అలజడితో బ్రతుకుతున్న మనకి దేవదూతలు పలికిన మాటలు ప్రియులారా ఏమిటి? పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో మంచి మనసు గల వారందరికీ శాంతి సమాధానము. పరమానందము, శాంతి, సమాధానం ఆ యేసయ్యలో. ఇది మనం పొందుకోవాలి అంటే మనము ఆయన దగ్గరకు ఏ విధముగా వెళ్ళాలి? ఇది సందేశం. ఏ విధముగా వెళితే ఆయన తెచ్చినటువంటి ఆ దీవెన, ఆ ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం ప్రియులారా? గమనించండి. మనం ఎలాగా జీవించాలి అంటే, ఎలాగా ప్రభువు దగ్గరికి వెళ్ళాలి అంటే, ముఖ్యంగా ప్రియులారా ఆయన ఆనవాలు వెతకాలి. ఆనవాలు అంటే ఏంటి? వేర్ అబౌట్స్, ఎక్కడున్నాడని వెతకాలి మనం ప్రభువుని. రెండవది ఆయన ఆనందం పొందాలి. మూడవది ఆయనను ఆరాధించాలి. ఆయనని ఆరాధించాలి ప్రియులారా. అవును, ఆయన ఆనవాలు వెతకాలి, ఆయన ఆనందం పొందాలి, ఆయనని ఆరాధించాలి. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 2వ అధ్యాయంలో 3 జ్ఞానులు కూడా ఆయన ఆనవాల కొరకై వెతికారు. వెతికేటువంటి వారికి దొరికే దేవుడు, వెతికేటువంటి వారికి దొరికే దేవుడు మన దేవుడు. వెతుకుతున్నారు ప్రియులారా, ఆయన ఆనవాలు వెతుకుతున్నారు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి, అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చరి. ఎప్పుడు? హెరోదు పరిపాలనా కాలమున యూదయ సీమయందల బెత్లెహేమునందు యేసు జన్మించను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? ఆనవాలు వెతుకుతున్నారండి. ఆ తరువాత దొరికినప్పుడు ఏం చేస్తున్నారు? ఆనందాన్ని పొందుతున్నారు. 10వ వచనములో, వారు ఆ నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. ఆనందిస్తున్నారు దొరికినప్పుడు పిల్లారా. మూడవది ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. ఇక 4వది వస్తుంది పిల్లారా, అర్పించాలి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించురి. ఈ రోజున దేవుడు బంగారం అర్పించమంటల్లా, వెండిని అర్పించమంటల్లా, నీ హృదయాన్ని అర్పించమంటున్నాడు ఆయనకి. ఆనవాలు వెతుకు, ఆనందించు, ఆరాధించు, అర్పించుకొని జీవితాన్ని క్రిస్మస్ పండగ అర్థవంతంగా జరిగినట్లు అవుతుంది. తలల వంచి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ చిన్నారి బాలయేసువా, ఇమ్మానుయేలు దేవుడా, మా కొరకే మనిషిగా ఈ లోకంలో జన్మించినటువంటి సర్వశక్తిమంతుడా, ప్రేమామయుడా, కరుణా సంపన్నుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మేము నీ పుట్టినరోజు పండగని, క్రిస్మస్ పండగని, క్రీస్తు జయంతి, నీ యొక్క జయంతిని కొనియాడుకుంటుండగా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మహద్భాగ్యానికి ప్రభువా, మీరు మావలే మనిషిగా పుట్టినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
నీకే స్తుతి మహిమ ఘనత ఆరాధన. ఈ మానవాళి మీద, ఈ పాపపు మానవాళి మీద నీకున్న ప్రేమను బట్టి మా కొరకై మనిషిగా పుట్టినటువంటి ఓ మహనీయుడా, నీకు స్తోత్రాలు, నీకు వేలాది వందనాలు. ప్రభువా, మా మధ్యలో ఇమ్మానుయేలు దేవుడిగా జన్మించినటువంటి తండ్రి, మమ్ము దీవించండి, ఆశీర్వదించండి. నీ చిన్నారి చుట్టి పొట్టి హస్తాలతో మమ్ము దీవించండి నాయన, మమ్మ ఆశీర్వదించండి. ప్రత్యేకమైన రీతిలో ఈనాడు ప్రభువా, యావత్ ప్రపంచము కూడా నీ జన్మదినోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఎటువంటి ఆటంకాలు అపాయాలు లేకుండా ప్రభువా, ఈ క్రిస్మస్ పండుగ రోజున సకల మానవాడిని కూడా చల్లగా దీవించండి. ప్రజలందరూ కూడా నీ ఆ ఆలయాలకు వెళ్ళటం కోరకై రాత్రిపూట ప్రయాణాలు చేస్తుంటారు తండ్రి, వారి యొక్క ప్రయాణాలలో తోడుగా ఉండండి. బాధలలో, వేదనలో, చీకటిలో, చిమ్మ చీకటిలో మ్రగ్గుతున్న బిడ్డల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. గొప్ప వెలుగు అనేటు దీవెనను వారి మీద ప్రకాశింపచేయండి. గొప్ప వెలుగు అనే ఆశీర్వాదాన్ని వారి మీద ప్రకాశింపచేయండి. మానవాళి యొక్క భయాన్ని తొలగించండి ప్రభు, దేవదూతలు పలికినట్లుగా పరమానందాన్ని ప్రభు ప్రజల నిండా, ప్రజలకు సమృద్ధిగా దయచేయమని వేడుకొనిచున్నాం. వివిధ రకాల వ్యాధులతో, బాధలతో, కష్టాలతో, కన్నీటితో ఉన్నటువంటి వారి యొక్క హృదయాలలో పరమానందాన్ని నింపండి తండ్రి. నీ పండగే మాకు ఆశీర్వాదం, నీ పుట్టుకే మాకు దీవెన తండ్రి. ఈ సత్యాన్ని గుర్తెరిగి మేమందరము కూడా ఆ ముగ్గురు జ్ఞానులు ఏ విధముగా ఆనవాలు కొరకై వెతికి దొరికినప్పుడు ఆనందించి, ఆరాధించి, అర్పించుకున్నారో మేము కూడా అదేవిధంగా మా జీవితాలను మీకు అర్పించుకున్నట్లుగా మమ్మల్ని దీవించండి నాయన. ఇదిగో ప్రభువా, ఈనాడు ప్రత్యేకంగా నాయన, ఎవరైతే బిడ్డలు ఈ పండగ రోజున స్వామి మా కోసం ఆ చిన్నారి బాల యేసును వేడుకునండి, మా కొరకే ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు, వారందరి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను ఒక గురువుగా. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలందరినీ ప్రభువా నీ చుట్టి పొట్టి హస్తాలతో దీవించండి, ఆశీర్వదించండి. వారి హృదయాల్లో గూడు కట్టుకున్నట్టే చీకటిని తొలగించండి నాయన, భయాన్ని తొలగించండి నాయన, పరమానందముతో నింపండి నాయన. మా కోసం ప్రార్థించండి అని ప్రత్యేకమైన రీతిలో తండ్రి, ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో ఈ పండగ రోజున వారందరిని దీవించండి తండ్రి. ఎవరైతే ప్రభువా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ చెప్తున్నారో ఆ క్రీస్తు ఆరాధన, క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన, ఆరాధన ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలను ప్రభువా ఇదిగో ఎవరైతే ఈ యూట్యూబ్ కింద మెసేజ్లు పెడుతున్నారో వారందరికీ దయచేయమని ప్రభువా. అమ్మా తల్లి మరియమాత జోజప్ప గారు మా కొరకే ప్రార్థన చేయమని మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక, ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఆ చిన్నారి బాల యేసు మిమ్మందరిని దీవించుదురుగాక. క్రీస్తు జయంతి శుభాకాంక్షలు, దీవెనలు, ఆశీర్వాదాలు.